తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రజా పాలనకు శ్రీకారం చుట్టింది. ఇవాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సభలు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి అన్ని గ్రామాల్లో గ్రామ సభలు ప్రారంభమయ్యాయి. జనవరి 6 వరకు ఈ సభలు కొనసాగనున్నాయి. కాంట్రాక్ట్ మీరు ఫార్మ్స్ అయిపోయినాయి సార్. రాష్ట్రంలోని 12,769 పంచాయతీలు 3,626 మున్సిపల్ వార్డులు కలిపి మొత్తం 16,395 ప్రాంతాల్లో ప్రజాపాలన సదస్సులు నిర్వహిస్తున్నారు. ప్రజాపాలన కార్యక్రమం కోసం 3,714 అధికార బృందాలను ఏర్పాటు చేశారు. సుమారు 10 శాఖల అధికారులతో కూడిన బృందం రోజుకు 2 వార్డుల్లో పర్యటించి ప్రజా సదస్సులు నిర్వహిస్తోంది. ఈ నెల 31 జనవరి 1 సెలవు రోజులు మినహా మిగతా రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 వరకు గ్రామ వార్డు సభలు ఉంటాయి. ఈ సభల్లో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రజాపాలన ప్రారంభమైంది. ఎల్బీ నగర్, ఐఎస్ఎస్ సదన్, మలక్పేట్ డివిజన్లో ప్రజాపాలన కొనసాగుతోంది. వివిధ కేంద్రాలలో ప్రజలు దరఖాస్తులు చేసుకుంటున్నారు. మీరు ఎట్లా కాంట్రాక్ట్ మీరు ఫార్మ్స్ అయిపోయినాయి సార్. మరోవైపు ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బంజారాహిల్స్ వార్డ్ ఆఫీస్ వద్ద ప్రజాపాలన కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు అధికారులు పాల్గొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు ఆదేశించారు. अरे उधर नहीं जी खरीद में आ रहे थे दूसरा आते क्या फायदा क्या होता। ఇక హైదరాబాద్ లో ప్రజాపాలనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, గ్రేటర్ హైదరాబాద్ లో ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలను అమలు చేసేందులో భాగంగా ఏదైతే చేపట్టినటువంటి కార్యక్రమానికి మాత్రం ఇటు హైదరాబాద్ నగరవాసుల నుంచి మంచి స్పందన లభిస్తుందని చెప్పొచ్చు. అందులో భాగంగానే ఇప్పటికే 150 డివిజన్లు ఎల్బీ నగర్ దగ్గర ఉన్నటువంటి లింగోజీ కూడా కౌంటర్లో ఉన్నాము. మనం ఇక్కడ చూడొచ్చు, మొత్తం కౌంటర్లను 4 కౌంటర్లను ఏర్పాటు చేశారు. సో ఇటు ఏదైతే దరఖాస్తులు స్వీకరిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం కూడా ఇటు హైదరాబాద్ నగరంలో దాదాపు 30 సర్కిళ్ల పరిధిలో దాదాపు 10,000 మందికి పైగా సిబ్బంది ఈ విధుల్లో ఇవాల్టి నుంచి జనవరి 6వ తేదీ వరకు ఉండనున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనతో పాటు దరఖాస్తుదారులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. అమ్మ, మీరు దరఖాస్తు చేసుకున్నారా? మీరు? అవును, చేసుకున్నామండి. ప్రజల పాలన వచ్చింది, కాంగ్రెస్ పార్టీ వచ్చిందని బాగా సంతోషం ఉన్నది. రేవంత్ రెడ్డి అన్ని పనులు చేస్తాడని అనుకుంటున్నాము. చేస్తాడు చెయ్యాలి. కేసీఆర్ ఏం చేయలేకపోయిండు కదా, అందరికీ లేడీస్కు పెద్ద కొడుకుని అని చెప్పిండు, అప్పుల కొడుకు చేసిపోయిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్ని చేస్తాడని అనుకుంటున్నాము. పింఛన్లు గింఛన్లు అన్ని ఇప్పిస్తాడు, అందరికీ లేడీస్కి మంచిగా చేస్తారని అనుకుంటున్నాం. 5 గ్యారెంటీలకు అప్లై చేసుకున్నారు? బాగా సంతోషంగా ఉంది మాకు. 5 గ్యారెంటీలకు అప్లై చేసుకున్నా? చేసుకున్నా.
పెన్షన్ ఉందా? పింఛన్ లేదు, పింఛనే అప్లై చేసుకున్నా. అంటే ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఏంటి? ఎందుకంటే సో మొదటి రోజు కాబట్టి కొంత క్రౌడ్ తక్కువ ఉన్నా కూడా రేపటి నుంచి 6వ తేదీ వరకు సో జనాలు పెద్ద సంఖ్యలో వచ్చేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైతే హాలిడేస్ టైమ్స్ కూడా ఉంటాయి కాబట్టి సండే లాంటి టైమ్స్ కూడా ఎక్కువ మంది వచ్చేటట్టు. సో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇలా చాలా క్లియర్గా ఇండికేషన్ చేయడం జరిగింది పబ్లిక్ అందరికి కూడా, ఏ రోజు ఎవరు ఎక్కడికి వెళ్ళాలా. ఈరోజు ఎగ్జాంపుల్, ఈరోజు నమస్తే అమ్మా, ఈరోజు ఎగ్జాంపుల్ ఒక కాలనీ ఉందనుకోండి, ఆ కాలనీకి పర్టికులర్ ఈరోజు అని ఇచ్చినాం మేము. సో పబ్లిక్ ఏమవుతుందో వాళ్ళు కూడా అన్ని ఆలోచన చేసి అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు 28th పర్టికులర్ SBH కాలనీలు ఉన్న వాళ్ళే రావాలి అనే విధంగా ఏదైతే ఏర్పాట్లు చేసినా చాలా మంచిగా ఉన్నాయి. ఉమెన్కి సపరేట్ డెస్క్ ఉంది, మెన్కి సపరేట్ డెస్క్ ఉంది, అదర్స్కి సపరేట్ డెస్క్ ఉంది. జనరల్ అప్లికేషన్స్ ఏమన్నా వచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, ఏ బాధ ఉన్నా వ్యక్తపరచండి. ఇప్పుడు అక్నాలెడ్జ్మెంట్ ఇస్తాం మేము, ఇప్పుడు ఇచ్చినాము వేరే వాళ్ళకు కూడా. ఇది అక్నాలెడ్జ్మెంట్ ప్రగతి పదం సకల జనహితం మన ప్రజాప్రభుత్వం. ఇది చింపేసి ఈ అక్నాలెడ్జ్మెంట్ ఫామ్ వాళ్ళకి ఇచ్చేస్తాం మేము. ఇది ఇస్తే వాళ్ళకి ఎవిడెన్స్గా ఉంటుంది. దాంతోపాటు ఒక సీరియల్ నెంబర్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు సూర్యకళ సీరియల్ నెంబర్ 3, ఇంకా ఈ సీరియల్ నెంబర్ 3 అని ఇక్కడ ఇచ్చేసి దాంతోపాటు ఇక్కడ కూడా మేము సీరియల్ నెంబర్ వేస్తున్నాం. సో దట్ వాళ్లకు రేపన్నాడు వాళ్ళకి మాది వార్డు 18 ఇది, రేపన్నాడు వాళ్ళకి ఇబ్బంది ఉండకుండా సీరియల్ నెంబర్ కూడా వేసి ఖచ్చితంగా ఇక్కడ ఈ ఆఫీసర్ నెంబరు సురేందర్, ఇక ఇట్లా సురేందర్ డెసిగ్నేషన్ కూడా అయిందమ్మా, SDO ఆయన డెసిగ్నేషన్ వేసి ఒక స్టాంప్ కూడా క్లియర్గా, ఒక స్టాంప్ కూడా గవర్నమెంట్ తరఫు నుంచి ఒక స్టాంప్ కూడా వేసేసి ఖచ్చితంగా ఎక్నాలెడ్జ్మెంట్ ఉండాలి. ఎక్నాలెడ్జ్మెంట్ లేకుండా తీసుకోవద్దని మేము కూడా చెప్తున్నాం. ఎందుకంటే మీ దగ్గర ఎవిడెన్స్ ఏర్పడదు. ఎక్నాలెడ్జ్మెంట్ కంపల్సరీగా తీసుకోండి. తీసుకున్న తర్వాతనే ఇక ఈ అప్లికేషన్ ఫాము మేము ఖచ్చితంగా ఈ విధంగా చేసి ఇంద్రమ్మ ఫోటో కలిగిన ఈ అక్నాలెడ్జ్మెంట్ ఫామ్ని మనం ఎవరైతే దరఖాస్తుదారులు ఉన్నారో వారికి వారి వెంటనే ఎక్నాలజ్మెంట్ కూడా వారు అంతా ఫామ్ ఫిల్ చేసిన తర్వాత సో దాంట్లో సంబంధించి ఏదైతే స్టాంప్, దాంతోపాటు ఎవరైతే డ్యూటీ ఆఫీసర్ ఉన్నారో సో వారికి సంబంధించినటువంటి సిగ్నేచర్ చేసిన తర్వాత ఏదైతే రిజిస్టర్లో వారి పేరు, వారి ఫోన్ నెంబర్, వారి వివరాలు తీసుకున్న తర్వాత వారికి వెంటనే ఈ ఎక్నాలజ్మెంట్ని కూడా ఇస్తున్నట్లు కూడా ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ కౌంటర్స్ అన్ని కూడా తెరిచే ఉంటాయి. సో జనవరి 6వ తేదీ వరకు కూడా ఈ కౌంటర్స్కి వచ్చేసి ఎవరైతే 6 గ్యారంటీలను కావాలనుకుంటున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా దరఖాస్తుదారులందరూ కూడా వచ్చి దరఖాస్తు చేసుకుని ఇటు GHMC నుంచి ఇచ్చేటటువంటి ఎక్నాలజ్మెంట్ కూడా తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఇటు అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు ప్రజాపాలనలో భాగంగా జరుగుతున్నటువంటి కార్యక్రమానికైతే మంచి స్పందన లభిస్తుంది. ఇటు ఉదయం నుంచే ఇటు వార్డు కార్యాలయాలకు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు.